డాక్టర్ గారు మానస ఇలా అడుగుతున్నారు. నాకు పెళ్ళయి సంవత్సరం అవుతుంది. ఈ 1 ఇయర్‌లో నాకు 2 సార్లు అబార్షన్ అయ్యింది. ఇలా ఎందుకయింది అని డాక్టర్‌ని అడిగితే నీ గర్భసంచిలో ఎటువంటి సమస్య లేదని చెప్పారు. నాకు థర్డ్ మంత్‌లో 15 రోజుల తర్వాత బేబీ హార్ట్ బీట్ ఆగిపోయేసరికి అబార్షన్ అవుతుంది. నాకు షుగర్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్ కూడా చేశారు. అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. మరి నాకెందుకు ఇలా అబార్షన్ అవుతున్నాయి తెలియచేయండి అని అడుగుతున్నారు. మానస మొదటి 3 నెలల్లో అబార్షన్కి క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ చాలా వరకు రీజన్ అయి ఉండొచ్చు. మీరు థైరాయిడ్ పరీక్ష ప్లస్ మీరు షుగర్ పరీక్ష కూడా చేసుకున్నారు అండ్ అవి నార్మల్గానే ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్కసారి ఫస్ట్ 3 మంత్స్లో అబార్షన్కి కారణాలు ఒక్కొక్కసారి థ్రాంబోఫీలియాస్ అనేవి వాటికి కూడా స్క్రీనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే కొంతమందిలో ఈ రక్తం గడ్డకట్టడంలో కనుక ఏమైనా చేంజెస్ కనుక ఉన్నట్టయితే అలాంటి మహిళల్లో ఎక్కువగా అబార్షన్స్ మనము గమనిస్తూ ఉంటాం. మీరు మీ హస్బెండ్ కార్డియోటైపింగ్ చేయించుకొని ఒకవేళ ఏమైనా క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే థ్రాంబోఫీలియా ప్రొఫైల్ అంటే యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ లేదంటే ల్యూపస్ యాంటీకోయాగులెంట్ ఇలాంటివి కొన్ని థ్రాంబోఫీలియాస్ లో కనుక ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా మిస్క్యారేజెస్కి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఈ వేరే ఆబ్స్టెట్రిషియన్ని కలిసినట్టయితే వాళ్ళు మిగతా పరీక్షలు కూడా చేస్తారు. అలాగే పోయే కొద్దీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్న దానికి యూట్రస్ షేప్ ఏమైనా చేంజ్ ఉందా అంటే ఒక్కొక్కసారి యూట్రైన్ ఎనామిలీస్ అనేవి ఉంటాయి. అంటే ఆ గర్భసంచి షేప్లో ఏమైనా మార్పులు ఉండొచ్చు. అంటే సెప్టేట్ యూట్రస్ కానీ సబ్సెప్టేట్ యూట్రస్ కానీ లేకపోతే బైకార్నియేట్ యూట్రస్ ఇలాగా వేరే యూట్రస్ షేప్లో చేంజ్ ఉండటం వల్ల కూడా మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసం అని చెప్పి మీరు పెల్విక్ స్కాన్ అనేది చేయించుకొని 3D స్కాన్లో యూట్రస్ షేప్ అంతా మంచిగా ఉందా లేదా అనేది కూడా మీరు నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.